హాయ్ గైస్, మనం ఆల్రెడీ అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అదే విధంగా మిషన్ లెర్నింగ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ గురించి నీట్గా అయితే తెలుసుకున్నాం కదా. కానీ ఈ వీడియోలో అసలు మనం మిషన్ లెర్నింగే వేరే లెవెల్ అనుకుంటే దానికి మించిన ప్రో వర్షన్ అయితే ఉంది, అదే డీప్ లెర్నింగ్. ఈ వీడియోలో అయితే మనం అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అదే విధంగా ఈ మిషన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి ఉన్న డిఫరెన్స్ గురించి మనం నీట్గా అయితే తెలుసుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అనుకుంటే, ఈ డీప్ లెర్నింగ్ అనేది ఒక ఐఫోన్ అని చెప్పొచ్చు. అసలు ఈ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఈ డీప్ లెర్నింగ్ అనే మోడల్ని యాజ్ ఇట్ ఈజ్ మన హ్యూమన్ మైండ్ ఎలా అయితే వర్క్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునేసి క్రియేట్ చేసిన ఒక టెక్నాలజీ అని చెప్పొచ్చు. మన హ్యూమన్ మైండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? న్యూరల్ నెట్వర్క్ మీద బేస్ అయ్యేసి మన టోటల్ హ్యూమన్ మైండ్ అనేది వర్క్ అవుతుంది. నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అది కొన్ని లక్షల న్యూరాన్స్ నుంచి పాస్ అయ్యి అది నీకు అవుట్పుట్ రావాల్సిందే. అదేవిధంగా మన మైండ్లో ఎలా అయితే న్యూరల్ నెట్వర్క్ ఉందో, అదేవిధంగా మిషన్స్లో కానీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని క్రియేట్ చేసి అది మన మైండ్లో మనం ఎలా అయితే డెసిషన్ తీసుకోగలుగుతున్నామో అలాగే దానికి ప్యాటర్న్స్ ప్రిడిక్ట్ చేసి డెసిషన్ తీసుకోగలిగితే మిషన్స్, దాన్ని మనం ఈ డీప్ లెర్నింగ్ అంటాం. ఓకేనా? అర్థం కాకపోయినా ఏం టెన్షన్ పడద్దండి. ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మనం ఇన్స్టాగ్రామ్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మీకు ఒక క్రికెట్ వీడియో అయితే వచ్చింది, దాన్ని మీరు లైక్ చేశారు. అప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది? ఓకే, ఇతనికి క్రికెట్ వీడియోలు అయితే ఎక్కువ ఇష్టం, అందుకే మనం క్రికెట్ వీడియోస్ సజెస్ట్ చేద్దాం అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రికెట్ వీడియోస్ అయితే మీకు సజెస్ట్ చేస్తుంది. ఓకే, ఇంతవరకే మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకోగలదు మన మైండ్ని. కానీ అదే ఇన్స్టాగ్రామ్ అనేది ఈ డీప్ లెర్నింగ్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అదే క్రికెట్ వీడియో మళ్ళీ వచ్చింది, మీరు దాన్ని లైక్ చేశారు. అప్పుడు ఈ డీప్ లెర్నింగ్ మోడల్ ఏం అర్థం చేసుకుంటుందో తెలుసా? ఎలా దాన్ని ఆ ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేస్తుందో తెలుసా? అసలు ఆ వీడియోలో ఉండే ప్లేయర్ ఎవరు, క్రికెటర్ ఎవరు, విరాట, ధోనినా, ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎలాంటి మ్యూజిక్స్ ఎక్కువ ఇష్టపడతాను, నెక్స్ట్ ఎలాంటి విజువల్స్, ఎలాంటి ఎడిటింగ్స్, ఈ విధంగా డిఫరెంట్ లేయర్స్కి అయితే వెళ్తుంది. జస్ట్ మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది? ఓకే, ఇతను క్రికెటర్ ఎవరు, ఇతనికి క్రికెట్ వీడియోస్ సజెస్ట్ చేయాలి అంటే 2 లేయర్స్, దానికి మించి మిషన్ లెర్నింగ్ అనేది వెళ్ళదు. అదే ఈ డీప్ లెర్నింగ్ ఆ ఫస్ట్ నువ్వు క్రికెట్లో ఎవరు, నెక్స్ట్ ఏ క్రికెటర్ అంటే ఏ ప్లేయర్ నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావు, నెక్స్ట్ ఏ విజువల్స్, ఏ ఎడిటింగ్, ఈ విధంగా అంటే లేయర్స్గా వెళ్ళి నీ మైండ్ ఎలా థింక్ చేస్తుంది, మీ ఇష్టాలు ఏంటి, నీ ఇంట్రెస్ట్లు ఏంటి అనేసి డెప్త్గా వెళ్ళి అర్థం చేసుకోగలిగితే దాన్నే మనం డీప్ లెర్నింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ మిషన్ లెర్నింగ్ అనేది సింపుల్ ప్యాటర్న్స్ని మాత్రమే అర్థం చేసుకునేసి ఆ ప్యాటర్న్స్ ప్రిడిక్ట్ చేయగలదు. కానీ అదే ఈ డీప్ లెర్నింగ్ అనేది కొన్ని వందల లేయర్ల లోపలికి వెళ్ళి